పాలిటెక్నిక్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈసీఈటీ ద్వారా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ప్రవేశాల విధానంలో ఎలాంటి మార్పులు లేవని, పాత పద్ధతిలోనే సీట్ల భర్తీ కొనసాగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. వారు కూడా మిస్గైడ్ కొందరు పొలిటికల్ పార్టీస్ వారికి చేయడము, మీకు ఏదైతే పాలిటెక్నికల్ స్టూడెంట్స్కి వారికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ తర్వాత వారు మళ్ళీ ఇంజనీరింగ్ కోర్సులో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు, ఆ ఎగ్జామ్స్ కూడా తీసేస్తారని చెప్పి వారికి స్టూడెంట్స్కి మిస్గైడ్ చేయడం జరిగింది. కానీ వారందరికీ కూడా మేము మళ్ళీ ఒకసారి మా ఏదైతే కరెంట్ ప్రపోజల్ ఉందో ఈ చేంజ్ ఎక్కడ కూడా లేదు, దిస్ విల్ కంటిన్యూ అన్నమాట. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వారు ఏదైతే ఎగ్జామ్ పాస్ కావాలో పాస్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో సెకండ్ ఇయర్లో దట్ విల్ కంటిన్యూ టు బి దేర్. సో విద్యార్థులు ఏదైతే అనుకుంటున్నారో మాకు ఆపర్చునిటీ పోతుంది, మాకు ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ వెళ్ళటానికి ఆపర్చునిటీ పోతుందో ఎక్కడ కూడా చేంజ్ ఉండదు, క్లారిటీ ఆ ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతుంది. వారు డెఫినెట్లీ ఆపర్చునిటీ టు గో టు సెకండ్ ఇయర్ విల్ ఆల్వేస్ బీ దేర్. సో మేము విద్యార్థులకు అందరికీ కూడా భరోసా ఇస్తున్నాము, ఎక్కడ కూడా వారికి ఈ చేంజ్ ఉండదు. వారు ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి పాస్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో మీరు భర్తీ కావడానికి అది ఆ రూల్ కంటిన్యూ అవుతుంది. సో మేము మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు భయపడేది ఏం అవసరం లేదు. ఈసాట్ ఎగ్జామ్ విల్ కంటిన్యూ, lateral entry will always be there. కాంగ్రెస్ ప్రభుత్వం తన గురువును సంతోషపెట్టడానికి సిరి సంపదలతో ఉన్న తెలంగాణను నాశనం చేస్తూ 22A నిషేధిత జాబితా పేరుతో ప్రజల రక్తాన్ని పిండే కొత్త కలెక్షన్ల దందాకు తెరలేపింది. మళ్లీ అధికారంలోకి రాలేమని తెలుసుకునే ఈ 22A బాధితులను నిలువునా ముంచుతున్నారని ఒక బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 22A అనేది ప్రజల రక్తం పీడ్చడానికే ఈ యొక్క జీవో వెళ్ళింది బయటికి. ఎందుకు అర్థమైందనంటే మా ఫ్రెండ్ మదర్ కి ఆపరేషన్ కి ఒక 30 లక్షలు అవసరం ఉండే, 30 లక్షలు అవసరం ఉండి పాపం తను ఒక ఇల్లు అమ్ముకోవడానికి చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అది చూసేసి బాబు మీది నిషేధిత జాబితాలో ఉంది, మేము చెయ్యలేము దీన్ని మీరు కరెక్ట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చేసుకుని ఎన్ఓసి కావాలి అన్నారు. అదేంటి సార్, మేము మా ఫాదర్ కొన్ని కూడా 30-35 ఇయర్స్ అవుతుంది, అంతకన్నా ముందు ఓనర్స్ ఒక 20 ఇయర్స్ అంటే 50 ఇయర్స్ చరిత్ర గల ఈ ఇంట్లో కొత్తగా మీరు జీవో తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు, మాకు ఇది తగదు సార్, మాకు అవసరం ఉన్నది, మా మదర్ కి ఆపరేషన్ కావాలంటే బాబు నేను ఏం చేయలేను, ఇది గవర్నమెంట్ జీవో తీసిన జీవో, మీరు ఒక పని చేయండి ఎంఆర్ఓ దగ్గర పోండి అన్నాడు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే తను ఏమంటాడు ఆర్డీఓ దగ్గర పోండి, ఆర్డీఓ దగ్గర పోతే జేసీ దగ్గర పోండి, జేసీ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర పోండి. ఇంత మంది దగ్గర తిరగాల, ఇది మేము తీసుకున్నది అంటే ఇది మాకు శాపమా? అంటే ఇది ప్రజలకు శాపమే కదా, ఎందుకు తిరగాలి, దేనికి తిరగాలి, మా అవసరం ఏముంది? మేము మల్కాజ్గిరి వాస్తవంలో నిన్ను ఒక ఎంపీగా గెలిపించి ఈ రోజు సీఎం గా చేసినందుకు మాకు ఇచ్చిన బహుమతి నువ్వు, ఇది 22A జాబితా మాకు ఇచ్చిన బహుమతియా? ఇదేనా నువ్వు చేసింది రేవంత్ రెడ్డి? హైడ్రా అన్నారు, ఆ ప్రాంతం అంతా కొంత భయాందోళన గురైంది, రియల్ ఎస్టేట్ కొంత పడిపోయినటువంటి. ఇప్పుడు 22A అంటున్నారు, తర్వాత మూసి అన్నారు. అంటే ఏది ఎట్లా చూస్తారండి ఈ పరిపాలన మీద? ఏమి కామెంట్? పరిపాలన అంటే ఇప్పుడు పరిపాలన అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టించాలి, సిరులున్న రాష్ట్రాన్ని నాశనం పట్టించాలి, తెలంగాణని దేనికి లేకుండా చేయాలి అన్నదే వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ధనిక రాష్ట్రం, ఈ ధనిక రాష్ట్రాన్ని బికారీ రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశం ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే బికాస్ ఆయన ఆంధ్ర పాలకుడు వ్యక్తి కదా, అది ఆయన సంబంధించింది అక్కడికించలే వస్తుంది, ఏ గైడెన్స్ వచ్చినా అక్కడికనే వస్తుంది, దాన్ని బట్టి దీన్ని నాశనం చేయాలి అంతే. 22 అంటే ఇప్పుడు మీటింగ్ లో చెప్పారు పిచ్చోడు చేతికి రాయిచ్చిండ్రు, అంతే, పిచ్చోడు చేతికి రాయిచ్చు ప్రభుత్వం తనకి ఇచ్చిండ్రు, ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు.
మాజీ ఎంపీ కదా ఆయన, ఎంపీ చేసింది కదా. అదే ఆయన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత భావం ఉంటే ఈ పని చెయ్యడు. ఆయన కృతజ్ఞత భావం లేదు కాబట్టి అరే ఈ మల్కాజ్గిరి వల్లనే నేను ఈరోజు సీఎం ప్లేస్ లో కూర్చున్నా, కనీసం ఈ మల్కాజ్గిరి నేను ఒక న్యాయం చేయాలి. ఆయన న్యాయం చేసే మనిషి కాడైనా. అదే జస్ట్ ఏంటంటే బిజినెస్ దందా చేసుకోవాలి అంతే. దందా చేసుకోవాలి, దందా పెట్టుకోవాలి, నడిపించుకోవాలి, కాలం ఎలా తీసుకోవాలి, ఎట్లయినా చేసి ప్రజల రక్తం పీడించుకొని రేపు మేము వస్తామా రామా మాకు తెలియదు. ఉన్న రోజులు అయితే మేము పీడించుకొని పోవాలి. జనాలు చూస్తూ ఉన్నారు. జనాలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది జనాలు చూస్తూనే ఉన్నారు. అటు హైడ్రా అని చెప్పేసి చాలా మంది ఆ రోజైతే మేము చాలా బాధ. హైడ్రా అంటే ఎట్లా అంటే పాపము గృహప్రవేశం చేసుకుంటున్నారండి, ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటే అర్ధనార్థంగా అందరిని బయటికి నెట్టి ఇల్లు కూల్చేస్తాడు. ఇది ఎంత దుర్మార్గం ఇది. అది సౌరపాల పాలన. అది ప్రజలకు మేలు చేస్తున్నావా? ఈ రోజు 22A జీవో తీసుకొచ్చిన నువ్వు మేలు చేస్తావా? నాకు భర్త వీల్చారా? ఇప్పుడు వాడు ఎన్ఓసి దేవాలని అనుకుంటే ఇది ఏంది? కేవలము అఫీషియల్ జోబులు నింపాలి, అఫీషియల్ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి రావాలి. ఇది అంతే, కేవలం కలెక్షన్ చేసుకోవడానికి జీవో. ఎలా ఉండబోతా ఉంది ఎలక్షన్? మన రంజు మీద ఉండే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ కి మేము గెలుస్తామంటారు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు జరగాలండి? ఇది ఎప్పుడో జరగాలి. 1.5 year బ్యాకే జరగాలి ఎలక్షన్. ఇంకా దాన్ని నాస్తున్నారంటే మీ మనసులో భయం ఉంది. ఈ ఎలక్షన్ పెడితే 100% మేము ఓడిపోతాము. జరిగేది కూడా అదే జరుగుతుంది. GHMC లో 100% BRS 1 number ప్లేస్ లో వస్తుంది. వాళ్లకు నామ్ నిశాన లేకుండా పోతుంది. భారత రాష్ట్ర సమితి రేవంత్ రెడ్డి గారు, మీకు రాష్ట్ర సంపదను దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ, విద్యార్థుల భవిష్యత్తును దిద్దుబాటు చేయడంలో లేకపోవటం విచారకరం. మీరు పాలిటెక్నిక్ చదివి BA పూర్తి చేయవచ్చు గాని సాధారణ పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఈసెట్ రాస్తే తప్పేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని BRS జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్ కుమార్ నిలదీశారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. మాకు రాయనికే రాదు, ఏం రాదు. ఆయన ఫస్ట్ నేను అడుగుతారా రేవంత్ రెడ్డి వస్తా సామాన్యకే రాదు, ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. మా తమ్ముళ్ళు మాట్లాడతారు, 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు. సామాన్యకే రాదు, ఏం రాదు. మళ్ళీ మాకు వచ్చి అది అంటుంటుందా? మాకు లెటర్ రాయడం రాదంటారు కదా. లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టు అందాం, అందరు ఇంజనీర్స్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం. మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇచ్చేవాళ్ళు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? అచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి. లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. ఇప్పటికే మేము శక్తి స్కీమ్ అంటారు, మాకు హెడ్ఏక్ వస్తుంది దాని గురించి తలుచుకుంటే. అలా ఏం యూజ్ ఉంది? ఒక్క మాట నాకు చెప్పండి, అలా ఏం యూజ్ ఉంది? మళ్ళీ IT స్టూడెంట్స్ లెక్క మేము ఫస్ట్ నుంచి చేయాలి కదా. మీకు అంతగానో మా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, మీరు ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపించండి మీకు అంతగానం ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలంటే చదువుతారు సార్. ఆల్రెడీ మేము స్కిల్స్ నేర్చుకున్నామా లేదా సార్? భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం మా వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు చెప్పినట్టుగా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు చెప్పినట్టుగా జనతా గ్యారేజ్గా మారింది. అంటే ఎవరికి బాధలున్నా ఆ బాధలు చెప్పుకోవడానికి, ఎవరికి ఎంత నొప్పి ఉన్నా కూడా ఆ నొప్పికి ఉపశమనం కలిగించడానికి ఈ భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ఈరోజు మారింది. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్యాశాఖలో ఉండే పాలిటెక్నిక్ కళాశాలల వేలాది మంది విద్యార్థులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి వాళ్ళ భవిష్యత్తు గురించి హాహాకారాలు చేస్తుంటే మీరు మాత్రం కుటుంబ సమేతంగా ఢిల్లీ పోయి, ఢిల్లీ నుంచి లండన్లో పెళ్ళిళ్ళకు పోయి, అక్కడి నుంచి మంచిగా హాయిగా కొన్ని రోజులు సరదాగా గడపడం కోసం మరి అమెరికా పోయారు. ఇక్కడనేమో మీకు ఓట్లేసిన తల్లిదండ్రుల గర్భాన పుట్టిన బిడ్డలు, తెలంగాణ ముద్దు బిడ్డలు, పేదింటి బిడ్డలు ఇవాళ రోడ్ల మీద హాహాకారాలు చేస్తూ ఉన్నారు. మీ ఆదేశాల మేరకు మీ కిందనే పనిచేస్తున్న 1,00,000 మంది పోలీసులు నిన్న ఈ బిడ్డలందరి మీద కూడా ఘోరంగా దౌర్జన్యాలు చేశారు. ఎంత ఘోరమయ్యా అంటే మహబూబాబాద్లో జాటోత్ రాజేష్ అనే పిల్లవాడి గొంతు బట్టి గట్టిగా పిసికాడు రఘుపతి రెడ్డి అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. నేను ఇలా డీజీపీ తెలంగాణ డిమాండ్ చేస్తున్నా, అయ్యా డీజీపీ గారు, మీరు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా, ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమో కానీ మీరు మా గొంతు బట్టి
పిల్లలను చంపే ప్రయత్నం చేసిన రఘుపతి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. ఇలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి గారికి ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఆయనకు ఉన్న శ్రద్ధ అంతా కూడా డబ్బులు ఎట్లా సంపాదించుకోవడం. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాయా రేవంత్ రెడ్డి గారు, మీరు పాలిటెక్నిక్ వనపర్తిలో చేసి సికింద్రాబాద్లో ఏవీ కాలేజ్లో బిఏ చేసి మళ్ళా తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు ఈ పిల్లలు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసి ఈసెట్ పోతే తప్పేంది? మీరు పాలిటెక్నిక్ చేసి బిఏ చేయగలిగినప్పుడు వీళ్ళు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే తప్పేంది? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా. స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల విక్రయాలు, డీఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలో ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని, ఆడియో ఆధారాలు ఉన్నా నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి రక్షిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంత అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? ఏమో సార్ ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. మరి క్లియర్ కట్ గా వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా కనపడుతుంది. పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏమని రాసినారు? పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర అరెస్టులు కదా దేవుడు ఎరుగు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రీజన్స్ ఫర్ డిలే, కన్సల్టెడ్ విత్ హయ్యర్ అఫీషియల్స్. మరి ఈ మాదిరిగా నిర్వీర్యం చేసిన ఈ కేసులో అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే అసెంబ్లీలో ఇలా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి ఒకరు విచారణ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి తన జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం. ఆడియో రికార్డింగ్ వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఎఫ్ఐఆర్ ఆ దానికి సంబంధించిన మనిషికి ట్రాక్ చేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ CCTNS వీళ్ళు స్వయంగా దాంట్లో రాసినది ఏమని, యట్ టు బి అరెస్టెడ్. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు సస్పెక్ట్, మళ్ళీ పేరు రాయాల. పేరు రాస్తే మళ్ళీ ఎక్కడ ఏమేమి కదులుతాయో అని చెప్పి పేరు రాయాల. సస్పెక్ట్, అడ్రస్ సో అండ్ సో, మళ్ళీ యట్ టు బి అరెస్టెడ్ స్టేటస్. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి. అరెస్ట్ కదా దేవుడు ఎరుగు. అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు.
ఏదో అరెస్ట్ చేసినట్టుగా జైల్లో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా, ఘనత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ పిలిచి పంపించిన అరెస్ట్ చేయలా. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత దారుణంగా కేసు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా కాపాడుతూ ఉన్నారు. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14.5 లక్షలు తీసుకున్నారు. డిఎస్సిలో పోస్ట్ కోసం రాధిక 14 లక్షల పైగా ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. ఎవరికి ఇచ్చినారో ఎవరికి ఇచ్చిందో కూడా క్లియర్ కట్గా ఆధారాలు. 14 లక్షలు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. కానీ ఈమె రెఫరెన్స్గా ఎవరైతే వాళ్ళు చెప్పినారో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఈమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్ట్ కోసం. నా పేరు రాధిక, మాది ఒంగోలు మండలం. నేను ఏపీ మెగా డిఎస్సి లో జాబ్ ఇప్పిస్తారని నన్ను మోసం చేయడం జరిగింది. వాళ్ళ పేరు మేడికొండ నాగజ్యోతి, అద్దంకి మండలం, శంకరాపురం గ్రామం. ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకని పరిచయం చేసింది. అతను సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్ గా చేసి వాళ్ళ ఫాదర్ హెల్త్ డాక్టర్ ప్రియాంక ఘోర రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల తీరుపై ఆమె తండ్రి వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బిడ్డ యాక్సిడెంట్ పై ఎలాంటి కేసు నమోదు చేశారో కనీసం తల్లిదండ్రులమైన మాకు కూడా చెప్పలేదని, 3 రోజుల పాటు నిందితులను రక్షించి పోలీసులు నిజాలను దాచారని ఆయన వాపోయారు. రోజు 2 రోజులు రాత్రికి రాత్రి బయలుదేరి వస్తే 2 రోజులు అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతవరకు మాకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ ఏం రాశారు, ఏం సెక్షన్లు పెట్టారు, దాని మీద నాకు సరైన అవగాహన లేదు. నేను లా చేయలేదు. కనీసం వాళ్ళ ధర్మం ఉండదా? అవునండి మీ అమ్మాయికి ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా కేసు కట్టామని చెప్పొచ్చు కదా. అది ఇన్ఫర్మేషన్ లేదు. చివరికి బతకదని చెప్తే హైదరాబాద్ కిమ్స్కి తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే ఈ సిఐ గారు, ఇప్పుడుండే సిఐ గారు బాజీలాల్ గారు అంట, ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ కూడా చేయకుండా మాకు కన్న తల్లిదండ్రులం మేము, మాకే ఇన్ఫర్మేషన్ లేకుంటే ఎలాగండి? ఏం చేస్తున్నట్టు, ఏం కేసులు కడుతున్నట్టు? అసలు మాది లోకల్ కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారో వాళ్ళని 3 రోజుల వరకు ఈ కేసు గురించి ఏం సమాచారం ఇవ్వరా? ఎవరికి సమాజాన్ని కూడా తెలియనియరా? ఏం చేయాలనుకున్నారు? ఈ కేసుని అల్లే కప్పిపెట్టాలనుకున్నారా? మరి ఎవరి ప్రోద్బలం లేకపోతే మరి ఇలా ఎందుకు జరుగుతుంది? మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామానికి సంక్షేమ పథకాలను చేరవేయడమే మా లక్ష్యం. అందుకే 173 గ్రామాల్లో ప్రతి ఊరికి ప్రజాపాలన అనే బలమైన నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నాం అని స్పష్టం చేశారు. మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు, ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు మీ ద్వారా మరి వాటిని అన్నింటినీ కూడా సమీక్షించుకొని ఏ విధంగా ఇంకా గ్రామాభివృద్ధి చేయాలి, తద్వారా మండలాభివృద్ధి, నియోజకాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పొన్నమన్న పేరు మీద నియోజకవర్గంలో ఉన్నటువంటి 173 గ్రామాలను తిరిగే విధంగా కార్యాచరణ చేస్తున్నాం. ఈరోజు వేదిక మీద అన్ని రకాల డిపార్ట్మెంట్ అధికారులను మీ గ్రామానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రజా సమస్యలు, ఉదాహరణకు ఇప్పుడు గుంటూరుపల్లె నుంచి మీ కేశవాపూర్ దాకా ఒక రోడ్ శాంక్షన్ అయింది. కేశవాపూర్ నుంచి అది 3.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. కేశవాపూర్ నుంచి మీకు అంబాలకు, కేశవాపూర్ నుంచి పెంబర్తికి, అదేవిధంగా కేశవాపూర్ లోపల కూడా కొన్ని రోడ్లు కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాటితో పాటుగా ఇంకా
శివాలయం అభివృద్ధి కావచ్చు, లేదా ఇతరత్ర గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉండొచ్చు. వాటన్నిటినీ వరుస క్రమం లోపల నిధుల అందుబాటుతోటి వాటిని చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటామనే మాట మనం ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. ఇది కాక ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మీ అందరికీ తెలుసు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా ఉచిత బస్సు ప్రయాణము, అదేవిధంగా చాలా కాలంగా నేను ఎవరు విమర్శించదలుచుకోలే, కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు అధికారంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరా మిల్లు ఇస్తే దాని తర్వాత 10 సంవత్సరాల లోపల ఎన్ని లక్షలో మనం ఇప్పుడు దాని